కదా. మార్నింగ్ ఆంటీ ఒక అమ్మాయి స్టోరీ చెప్పింది. తన పేరేంటి? ఇరోమో. చెప్పండి. ఓకే, వెరీ గుడ్. సరే, మీకు ఆ స్టోరీ అంతా బాగా విన్నారు, నేను గమనించాను. అయితే అమ్మాయిని ఒక గుడ్డలో చుట్టుకొని, అంటే ఒకలాంటి దాంట్లో చుట్టుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటానికి బయలుదేరారు. ఏంటది? వెరీ గుడ్. ఆవు చర్మంలో చుట్టుకొని వారు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి ఆశ్చర్యమైంది. దేన్ని చూసి ఆశ్చర్యమైంది? ఆ ఇల్లు చూసి ఆశ్చర్యమైంది. ఆ ఇల్లు ఎలా ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. కానీ వీళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి? రౌండ్గా ఉండి, ఇంత చిన్న ద్వారం ఉండి, వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే పాక్కుంటూ వెళ్ళాలి కదా. డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు అర్థమైపోతుంది. నాకు కదులుతున్నారంటే మాత్రం ఇంక నేను నాకు లెసన్ ముందుకు వెళ్తాను. కావాలంటే ఆంటీ వాళ్ళని అడగండి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఇంకొకరిని చూసి ఆశ్చర్యపోయారు. నాన్న ఎవరో చెప్పగలుగుతారా? ఎవరిని? మిషనరీ నర్సుని చూసి ఆశ్చర్యపోయారు. మిషనరీ నర్సుని చూస్తే ఆశ్చర్యపోవడానికి ఒక రీజన్ ఉంది. అదేమన్నా చెప్పగలుగుతారా? ఆమె చాలా వైట్గా ఉందంట. చూసారా? ఇక్కడ పిక్చర్ కూడా కనపడుతుంది కదా. ఆమె చాలా తెల్లగా ఉంది. వీళ్ళే కలర్లో ఉన్నారు? నల్లగా ఉన్నారు. వాళ్ళు ఒక్కసారిగా తెలుసా, అమ్మో ఏంటి మనం నల్లగా ఉన్నాం, ఈమె తెల్లగా ఉంది, అసలు ఇలా కూడా ఉంటారా అని చెప్పి ఇంకా మోసుకొచ్చిన ఇరోమాని మర్చిపోయారు. ఇంకా ఇరోమాని తీసుకొచ్చి మర్చిపోయారు. కానీ అదేంటి అంత తెల్లగా ఉంటారా, చూడండి ఆమె తెల్లగా ఉంది, వాళ్ళేమో నల్లగా ఉంటారు. ఇంక ఈలోపు డాక్టర్ గారు ఏం చేస్తారంటే, మిషనరీ నర్సమ్మ ఏం చేస్తుందంటే, మిషనరీ మేడం ఏం చేస్తుందంటే, అదిగో లైట్ తీసుకొని బయటికి వచ్చింది. చూడండి, లైట్ తీసుకొని బయటికి వచ్చింది. తీరా చూస్తే వాళ్ళు ఇరోమాని కూడా మర్చిపోయారు. ఆమె బాడీ కలర్ చూసి ఈమె ఇంత తెల్లగా ఉంది ఏంటి అని. అయితే ఇంకా మిషనరీ మేడం ఏం చేస్తారో తెలుసా? ఏంటి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు అని చెప్పి, ఆ ఆవు చర్మంలో ఏముంది అని చెప్పి ఈ లైట్ దాని మీద వేస్తుంది. అందులో ఎవరున్నారమ్మా? ఇరోమో ఉంది కదా. పాపం తన పరిస్థితి ఎలా ఉంది? బాగుందా? తను హ్యాపీగా ఉందా? అందులో ఏమైపోయింది? తన చెయ్యి ఇరిగిపోయింది. ప్లస్ బాడీ అంతా ఏమైంది? తనకి కాలిపోతుంది, జ్వరం. అయితే ఇంకా ఇరోమోని చూడంగానే ఆ మిషనరీ నర్సమ్మ ఒక్కసారి ఇలా పట్టుకోగానే బాగా కాలిపోతూ ఉంటుంది నాన్న, బాగా కాలిపోతూ ఉంటుంది ఒళ్ళు. ఇంకా మిషనరీ నర్సమ్మ చూసి అనేస్తుంది. అంటే ఏంటంటే, ఈవెన్వి నా దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు, కానీ ఇరోమో ఉన్న కండిషన్ని బట్టి నేను ఇరోమోని ఎలా బాగు చేయాలి, నా వల్ల కాదు అని చెప్పి ఆమె చాలా ఇట్లా తలకాయ కూడా అంటే హెల్ప్లెస్ అన్నట్టు. ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది అయితే మనం ఏం చేస్తాం అని అంటాం కదా, అట్లా అంటది అనమాట మిషనరీ నర్సమ్మ. అలా అన్నిన తర్వాత అంటది, వెంటనే మీరేం చేస్తారంటే, ఆ చివర ఒక ఇల్లు ఉంది, అందరు వినాలా, ఆ చివర ఒక ఇల్లు ఉంది, అక్కడే మెడిసిన్స్ ఉన్నాయి, మీరు గబగబా ఇరోమాని అక్కడికి తీసుకొని పోండి, నేను కూడా వస్తున్నాను అంటూనే వాళ్ళతో పాటే డాక్టర్ గారు మిషనరీ నర్సమ్మ కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. అక్కడ చూడంగానే ఇంకా ఇరోమాని పడుకోబెడతారు. ఇరోమాని పడుకోబెట్టంగానే ఏమైంది? ఇరోమా బాడీకి బాగా ఎంత టెంపరేచర్ ఉంది? ఒళ్ళంతా కాలిపోతుంది. ఇంకా ఫస్ట్ మిషనరీ నర్సమ్మ అనుకుంది, ఈ పాపని నేను ఏం చేయాలి, అది ఫస్ట్ చేస్తాను. అంటే ఏంటి? ఫస్ట్ తనకి బాడీలో టెంపరేచర్ ఉంది కాబట్టి ఆ జ్వరం పోయేటట్టు చేయాలని చెప్పి ఏం చేస్తుందంటే, ఇంకా తర్వాత తన ఒంటిపైన ఇంకేమున్నాయి చెప్పగలుగుతారా మీరు? బాయ్స్ ఎంత బాగా ఆన్సర్ చెప్తున్నారంటే, గర్ల్స్ అసలు ఏం అరగనట్టు చూస్తున్నారు. ప్రతి ఆన్సర్ బాయ్స్ సైడ్ నుంచే వచ్చింది కదా. మీరు కూడా విన్నారు కానీ చెప్పలేకపోతున్నారు కదా నాన్న. బాయ్స్ అయితే టక్కని చెప్పేస్తున్నారు. తన ఒంటి పైన ఏముంది? ఘాట్లు. ఎవరు పెట్టారు అవి? మాంత్రికుడు పెట్టాడు. ఆ బాధ, ఆ టెంపరేచర్ తోటి ఇరోమా అసలు ఎట్లా ఉందో తెలుసా? ఆ చర్మం అలా ఓపెన్ చేయగానే ఆ పిల్ల కళ్ళంతా మూసుకుపోయి ఇట్లా తనలో శవంలాగా అయిపోయి పడిపోయింది నాన్న. ఇంకా డాక్టర్ గారు ఏం చేస్తుందో తెలుసా? ఆవిడ మిషనరీ నర్సమ్మ, ఆమె నర్సమ్మ అనండి, డాక్టర్ అనండి, మేడం అనండి, మిషనరీ అనండి, అన్నీ ఆమె అక్కడ. అయితే ఏమవుతుందంటే, ఇంకా మిషనరీ ఏం చేస్తుందంటే, తను మెల్లగా కొంత ఏం తీసుకొస్తుందంటే థర్మామీటర్ తీసుకొస్తుంది. మీకు అందరికీ థర్మామీటర్ తెలుసు కదా.
మీకు తెలుసు కానీ వాళ్ళకి తెలీదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కళ్ళు ఇంత పెద్ద చేసి చూస్తారు, ఏంటిది అన్నట్టు. థర్మామీటర్ చూసి ఇట్లా చూస్తారనమాట. తర్వాత డాక్టర్ ఏం చేస్తుంది, సెటెస్కోప్ తీస్తుంది. సెటెస్కోప్ తీసి తన తనకి ఛాతి భాగంలో ఇలా పెట్టి చూస్తే ఇంక లేదు, వాళ్ళు ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. ఏంటో చూడు ఆమె చేతిలో ఏదో ఉంది, ఇది మన మాంత్రికుడి దగ్గర లేదుగా, ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, అంత వింతగా ఉంది అక్కడ జరుగుతున్నదంతా. ఇంకా డాక్టర్ ఏం చేస్తుందో తెలుసా, కొంచెం సూది తీసుకొచ్చి తను కొంత రక్తం కూడా బయటికి తీసుకొని వస్తుంది. పెద్దవాళ్ళు కూడా కూర్చోగలిగితే కూర్చోండి, పని ఉంటే తప్ప. ఓకే, అయితే కొంత రక్తం కూడా తీస్తుంది అనమాట. రక్తం కూడా తీస్తుంది. రక్తం తీసిన తర్వాత తను ఏం చేస్తుందంటే మెల్లగా తనకున్న ఆ మాంత్రికుడు చేసిన గాయాల్ని శుభ్రం చేస్తుంది. మాంత్రికుడు చేసిన గాయాల్ని శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా కానీ అసలు మిషనరీకి ఆ నరసమ్మకి ఏమనిపిస్తుందో తెలుసా, ఏమనుకుంది, ఈ పాపని నా దగ్గరికి తీసుకొచ్చారు కానీ ఈ అమ్మాయిని అసలు ఎవరు బాగు చేస్తారు, నేనైతే మెడిసిన్స్ అయితే ఇస్తాను అని మనసులో అనుకుంటుంది. కానీ ఇంకా వాళ్ళు ఏమన్నా కానీ నేనైతే నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేస్తుంది అనమాట. చేతులు కట్టినానా, బ్లూ షర్ట్ చేతులు కట్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ బాయ్స్. అయితే వినండి, ఇంకా ఏమవుతుందంటే ఇంకా ఆమె ఏం చేస్తుందంటే తను ఏం చేస్తుందంటే ఒక పక్కగా వెళ్ళిపోయేసి తల వంచుకొని ప్రార్థన చేస్తుంది. మిషనరీ నరసమ్మ తల వంచుకొని ప్రార్థన చేస్తుంది. చూడండి ఈ బొమ్మలో ఏం చేస్తుందో చూసారా, థర్మామీటర్ పెట్టింది, సెటెస్కోప్ ఉంది తన మెడలో. ఇవన్నీ చూసి వాళ్ళు ఏం చేశారు, బిత్తరపోయారు, ఏంటో వింతగా చేస్తుంది. ఇవన్నీ మన మాంత్రికుడి దగ్గర లేవు కదా అనుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలు ఆడుకున్నారు. కానీ ఆమె ఏమనుకుందంటే నేనైతే ఏం చేయగలుగుతానో అది చేస్తాను, కానీ దేవుడే ఈమెను కాపాడాలనుకొని ఒక పక్కకి వెళ్ళిపోయి తల వంచుకొని ప్రార్థన చేస్తుంది. తల వంచుకొని ఏం చేస్తుంది, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు, డాక్టర్ కదా. ఏమని ప్రార్థన చేస్తుందంటే, పరలోకమందున్న మా తండ్రి, నీవు మహా గొప్ప వైద్యుడవు అయ్యా, అందును బట్టి నీకు వందనాలు. నీవు మహా గొప్ప వైద్యుడవు, అందును బట్టి వందనాలు. నీవు ఈ పాపని నీవే తాకి బలపరిచి బాగు చేయము అని ప్రార్థన చేస్తాను. నీవే తాకి బలపరిచి బాగు చేయము. నేను చేయగలిగిందంతా చేస్తున్నానయ్యా ఈ పాపకి. అయినా సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు నీవే, సమస్తమును స్వస్థత ఇవ్వగలిగిన దేవుడవు నీవే అని చెప్పి ప్రార్థన చేసి తనంటది ఇంకొకటి, అయ్యా నేను చేయగలిగింది చేశాను, ఈ బిడ్డ విషయంలో నీ చిత్తమే నెరవేరును గాక, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తుంది. నేను చేయగలిగిందంతా చేశాను కానీ నీ చిత్తమే నెరవేరును గాక అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నానని తల వంచుకుంది. ఇప్పుడు ఈ ప్రార్థన వింటే కూడా వాళ్ళకి ఏంటి ఈమె గుసగుసలాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరు లేరు కదా పక్కన, ఎవరితో మాట్లాడుతుంది నరసమ్మ అనుకొని చూస్తారనమాట. చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా అక్కడ చూసినా కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ, డాక్టర్ మాట్లాడుతుంటే ఎవరైనా ఉన్నారా అక్కడ, లేరు. కానీ ఆమె ఎవరితో మాట్లాడుతుంది, యేసయ్యతో మాట్లాడుతుంది కదా. అయితే వాళ్ళు లాస్ట్లో అన్ని మాటల్లో మాత్రం ఒక మాట అర్థమవుతుంది, అంటే యేసయ్య నామంలో అడుగుతున్నాను అనింది కదా, ఈమె ఎవరో యేసయ్య అనే నామంలో ఏదో అడుగుతుంది, అయితే ఆయన ఎవరో ఈమెని బాగు చేస్తాడు కాబోలని వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలు ఆడుకుంటారు. అయితే ఏమంటుందంటే డాక్టర్ అమ్మ ఏమంటుందంటే, ఈరోజు మా పరిస్థితి అస్సలు బాగాలేదు, మళ్ళీ నేను 2 hours వచ్చి మళ్ళీ ఈ అమ్మాయిని బాగు చేస్తాను, మళ్ళీ ఈ అమ్మాయికి మందులు ఇస్తాను. వాళ్ళ అమ్మకి చెప్తుంది పిలిచి, నువ్వు ఆ పాపతోటి రూమ్లోనే ఉండు, ఏమైనా కానీ ఈ అమ్మాయి బాగుపడాలంటే మాత్రం నేను ఇచ్చిన మెడిసిన్ సరిపోదు, కానీ దేవుడు ఈ అమ్మాయికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పటికే 4 గంటలు అవుతుంది, తెల్లవారి గట్ల 4 గంటలు అవుతుంది. మళ్ళీ 2 hours డాక్టర్ అమ్మ 6 o'clock లేచి వచ్చి హీరోమా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసా మళ్ళీ చూస్తూ ఉంటారు డాక్టర్ గారి దగ్గర. డాక్టర్ ఏం చేస్తుంది తెలుసా, మళ్ళీ కొన్ని మందులు నోటి ద్వారా కొన్ని సూది ద్వారా వేస్తుంది అనమాట. కొంచెము తన చెయ్యి ఇరిగింది కదా, దాన్ని కొంచెం సరి చేస్తుంది. కొంచెం కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు చెయ్యి ఇరిగింది అనుకో, ఎంత నొప్పి నానా,
ఆ మాంత్రికుడు ఏం చేశాడు? ఎలా లాగేసి పెట్టేశాడు కదా, ఇట్లా లాగేశాడా లేదా? ఇంత భయంకరంగా లాగేశాడు. కానీ డాక్టర్ ఏం చేసింది? మెల్లగా సరిచేసి జాగ్రత్తగా వీలైనంత వరకు పడుకోబెడుతుంది అనమాట. అప్పుడు చెప్తుంది, మళ్ళా చెప్తుంది, ఈ పాపను బాగు చేయాలంటే దేవుడే బాగు చేయాలి, నేను చేయగలిగిందంతా చేస్తున్నానని అంటది. ఈలోపు అక్కడ ఏమైందో తెలుసా మీకు? అక్కడ ఏమైందో తెలుసా? తనతో పాటు తన ఊరు వాళ్ళు వచ్చారు కదా. అయితే జెంట్స్ అంతా ఒక చోట ఉంటారు, లేడీస్ అంతా ఒక చోట ఉంటారు. కానీ అక్కడ ఒక చెట్టు ఉంటుంది నాన్న. ఆ చెట్టు దగ్గర 85-90 మంది గ్యాదర్ అవుతారు. వాళ్ళల్లో ముసలి వాళ్ళు ఉంటారు, దిగులుగా ఉన్న వాళ్ళు, ముసలివాళ్ళు దిగులుగా కూర్చొని ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, దగ్గులు, కళ్ళు వాసిపోయినాయి కొంతమందికి. యవనస్తులు ఉన్నారు. యవనస్తులు అంటే ఎంత యాక్టివ్గా ఉంటారు, యవనస్తులు అంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు. కానీ అక్కడ చెట్టు కింద కూర్చున్న యవనస్తుల ఆరోగ్యం లేదు, యాక్టివ్నెస్ లేదు, చురుకుదనం లేదు, ఏం లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఇరుమ వాళ్ళ డాడీ కానీ వాళ్ళ అమ్మ కానీ తనతో పాటు వచ్చిన వాళ్ళు, ఏంటి వీళ్ళందరూ ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు? బాయ్స్, స్టోరీ ఆపేనా? చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ఏంటి అందరు ఇలా ఉన్నారంటే, కొద్దిసేపు ఉన్నాక డాక్టర్ ఏం చేస్తుందంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళందరి దగ్గరికి తర్వాత వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా నాన్న? ఒక చిన్న మాటతోటి ప్రారంభిస్తుంది. యేసు నన్ను ప్రేమించును అనే పాటతోటి వారందరితోటి, ఒక చిన్న పాటతోటి వారందరినీ నడిపిస్తుంది. వాళ్ళు కూడా ఆ పాట పాడతారు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అనే పాట పాడతారనమాట. పాడుతున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చిన్న వర్తమానం కూడా చెప్తుంది. 2 మాటలు నాన్న. ఇప్పుడు మీరందరూ బయటకు ఎందుకు వెళ్ళి వచ్చారు చెప్పండి? ఏం చేసి వచ్చారు? గట్టిగా చెప్పాలా కదా? సువార్త, మంచి వార్త అందరికి చెప్పారు. మరి ఆ వార్త నీ హృదయంలో ఉందా? చిన్న నిజం చెప్తారా నాకు ఈ సాయంకాలం పూట? ఒక్క ప్లీజ్, ఎవరు అబద్ధం చెప్పద్దే. ఎవరు యేసయ్యని హృదయంలో చేర్చుకున్నారు? చేతులు ఎత్తరా. ఓ అమ్మో, అన్ని చేతులు ఎత్తేసారా? ఇది నిజమైతే నాకు ఓకేనే. నేను నీ ఫస్ట్ అడిగాను, నాకు చిన్న నిజం చెప్పండి అన్న, నాకు అబద్ధం అయితే చెప్పద్దు ప్లీజ్. చాలా సంతోషం మాకైతే. అసలు బొల్లాపల్లి మందిరం చూస్తేనే హ్యాపీ అయిపోయింది. కానీ సిన్సియర్గా సీనియర్ గర్ల్స్ ఎత్తలేదు, సీనియర్ బాయ్స్ ఎత్తలేదు. ఇవన్నీ ఉత్తుత్త చేతులని నాకు అర్థమైపోయింది. క్లారిటీ ఉన్న వాళ్ళు చెయ్యి ఎత్తలేదు, దించండి. ఇప్పుడు ఎత్తండి చెయ్యి. చాలా సంతోషం రా, మీ చేతిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆయన పైనుంచి చూసి మీ ప్రేమను, ఆయన పట్ల మీకున్న ప్రేమను దీవించి తన బిడ్డలుగా మిమ్మల్ని ఆయన చేసుకున్నాను గాక. ఓకే, అందుకే ఇక్కడ కూర్చున్నారు, అందులో డౌట్ లేదు. కానీ అయితే ఇంకొకటి ఏంటంటే, కాకపోతే క్లారిటీ ఉండాలి కదా. మనం పక్కన మనం వెళ్ళి చెప్పొచ్చా వేసేయండి నమ్ముకోమని. మరి ఈరోజు మన సంగతి ఏంటి? రెడ్ షర్ట్ బాయ్, మన సంగతి ఏంటి? మన హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఈరోజు ఇరోమా హృదయంలో ఎలా చేర్చుకొని వెళ్ళిందో వినడానికే మీకు ఈ ఎండింగ్ లెసన్. అట్లీస్ట్ ఇరోమో ఎంత మంచి డెసిషన్ తీసుకుందో, ఈ ఊర్లో వాళ్ళకి ఒక మంచి డెసిషన్ తీసుకోమని మీరు సువార్త చెప్పొచ్చారు. ఆ డెసిషన్ మనం తీసుకున్నామా లేదా ఒకసారి పరీక్షించుకుందాం. అయితే ఏమవుతుందో తెలుసా? వాళ్ళందరికీ యేసయ్య గురించి చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. చెప్పండి నాతో పాటు, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి. సరే, ఇంకా చాలు, ఎక్కువ చెప్పకండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు పరలోకం అనే గొప్ప సృష్టిని కలగజేసి ఉన్నాడు. ఆ పరలోకంలో నిన్ను నన్ను ఆయనతో పాటు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆ సృష్టిని చేసుకొని నీ కోసం నా కోసం ఆయన అన్ని చేసినాడు, సిద్ధపరిచినాడని ఇరోమో అందరికీ చెప్తూ ఉంటుంది. చెప్తూ అయితే పరలోక రాజ్యంలో ఒకదానికి మాత్రం ప్రవేశం లేదు. పరలోక రాజ్యంలోకి ఒక్కదానికి మాత్రం ప్రవేశం లేదు. ఏంటది? ఏం పర్లేదు, అక్కడ రోజు మీటింగ్ జరుగుతుంది నీ మీద నా మీద చెప్పుకుంటానికి. చెప్పండి, ఎవరైనా చెప్తే గిఫ్ట్ ఇద్దాం. పరలోక రాజ్యంలో ఒకదానికి మాత్రమే స్థానం లేదు. ఎవరు చెప్పింది ఇక్కడ? పాపము అన్నారు. ఎవరు చెప్పింది పాపమని? వెరీ గుడ్, మళ్ళీ బాయ్సే. అయినా గర్ల్స్ కూడా ఎక్సలెంట్. పాపానికి పరలోక రాజ్యంలో స్థానము
లేదు. అయితే ఆ పాపం నీవు నేను కలిగి ఉంటే నీకు నాకు కూడా పరలోకంలో స్థానం లేదని ఈరోమా అందరికీ చెప్తుంది. తెలుసా? ఇప్పుడు నీ హృదయంలో నా హృదయంలో అక్కడ కూర్చొని ఈ మిషనరీ నరసమ్మ చెప్తున్న వర్తమానంలో వింటున్న వారిలో మీలో గనక పాపం ఉంటే పాపమునకు వచ్చే శిక్ష మరణము. పాపమునకు వచ్చే శిక్ష మరణము. అలాంటిది దేవుడు మనల్ని మరణించడానికి అప్పగించడానికి రాలేదు, కానీ తన సొంత కుమారుని ప్రేమించిన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు కలువరిశిలులో మరణించి తిరిగి లేచి రావడానికి ఈ భూలోకానికి పంపించినాడు. ఇదే శుభవర్తమానమని లేడీ నరసమ్మ అక్కడున్న వారందరికీ చెప్తుంది. ఇదే శుభవర్తమానం. మీరు వెళ్ళి మనమంతా వెళ్ళి ఇప్పుడు చెప్పొచ్చాం కదా సువార్త కదా. అక్కడ ఉన్నవారికి కూడా ఆమె శుభవర్తమానము చెప్పింది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచినాడు. ఎవరైతే ఆయనను తమ హృదయంలో కలిగి ఉంటారో వారికి కూడా ఆయన బిడ్డలగుటకు అధికారం కలదని చెప్తుంది. ఇంకొకొద్దిసేపు నాకేం చేస్తుందంటే మిషనరీ నర్సమ్మ ఏం చేస్తుందంటే అందరినీ పిలుస్తుంది. అక్కడ ఉన్న వారిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. 1 దగ్గు, ఇంకా జ్వరము, ఇంకా కళ్ళు వాసన, ఇంకా తలనొప్ప. నేను చెప్పలేదే తలనొప్పి అని, ఇరిగిందని కూడా చెప్పలేదే. కళ్ళు వాసన మీరు చెప్పారుగా. దగ్గుతున్నారు, ఏం చేస్తున్నారు? ఇంకా దగ్గుతున్నారు, రకరకాల రోగాలు కదా. యవనస్తులు ఎలా ఉన్నారంట? నీరసంగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, చురుగ్గా లేరు కదా. ఇన్ని రోగాలతో వచ్చిన వారందరినీ డాక్టర్ ఏం చేసిందంటే దగ్గరికి పిలిచి అందరికీ ఎవరికి కావాల్సిన వైద్యం వారికి చేపించి ఇంటికి పంపించి వేసింది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు ఎలాగ చూస్తున్నాడు రా? స్టోరీలో ఎవరు చూస్తున్నారు? అక్కడ నుంచొని ఇవన్నీ గమనిస్తుంది ఎవరు? ఈరోమో లేదులే. ఈరోమో ఎక్కడుంది? రూమ్లో ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు. వెరీ గుడ్. ఇది కూడా బాయ్స్ సైడ్ నుంచి. ఆంటీ బాయ్సేనా ఆంటీ? సరేనా? ఈసారి నేను మీకే అవకాశం ఇస్తానా? సరేనా? ఈరోజు వాళ్ళ పేరెంట్స్ తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ గమనిస్తున్నారు. అమ్మో ఈయన ఎవరో, ఈ మిషనరీ డాక్టర్ ఎవరో మంచి ఔషధం ఇస్తుంది కాబోలు, శక్తివంతమైన ఔషధం ఏమి ఇస్తుంటే అందరూ బాగుపడుతున్నారు, ఆమె ప్రార్థన చేస్తున్న యేసు నామంలో స్వస్థత ఉన్నట్టుందని అనుకుంటూ ఉంటారు. వాళ్ళలో గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈరోజు రూమ్లోకి వెళ్ళి అమ్మో ఈ పిల్ల అసలు బతికిద్దో లేదో ఏమో చెప్పలేమని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? లేదు ఆ డాక్టర్ మంచి వైద్యం చేస్తుంది కాబట్టి యేసు నామములో ఈమె ఖచ్చితంగా స్వస్థత పొందుతుంది, యేసు నామములో ఈమె ఖచ్చితంగా ఆమె యొక్క బాధ నుండి తప్పించబడుతుందని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ అందరూ అనుకుంటారు ఈ డాక్టర్మ్మ ఇచ్చే ఔషధం కానీ యేసు నామంలో ఆమె ప్రార్థిస్తుంది కాబట్టి దేవుడు ఆమెను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని అందరూ అనుకుంటారు. అయితే కొద్ది దినాలు ఏమవుతుందంటే కొద్ది దినాలు మాకి ఇంకా కొన్నాళ్ళు వైద్యం జరుగుతూ ఉంటే కొంచెం గ్రాడ్యువల్గా తన హెల్త్ మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మాది హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు డాక్టర్ ఏమని పిలుస్తుందంటే మా పర్వాలేదు, కొంచెం రెస్పిరేషన్ అదంతా అందుతుంది కానీ ఎక్కువ నాళ్ళు మిషన్ స్టేషన్లో ఉండాల్సిందే, ఈరోమాని నేను ఇంటికి పంపించనని చెప్తుంది. ఈరోమాని నేను ఇంటికి పంపించనని చెప్తుంది అనమాట. అయితే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే సరేలే అని చెప్పి వాళ్ళు కూడా అక్కడక్కడే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళందరికీ ఈరోమా అంటే ప్రేమ ఉందా లేదా? ఎక్సలెంట్. ఎందుకు లేదు చెప్పండి? ఆవులు వస్తాయి అందుకనే, కానీ ఈరోమా అంటే ప్రేమ లేదు కదా. ఈరోమా అంటే ప్రేమ లేదు. ఆవుల కోసం ఈరోమా బ్రతకాలని ఆ తల్లిదండ్రుల ప్రయాస, చుట్టుపక్కల వాళ్ళ ప్రయాస, అందరి ప్రయాస. ఈరోమాని నిజంగా ప్రేమ కలిగి నిజంగా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు అని ఈరోమా మనసులో అయితే ఉంది, కానీ తను ప్రస్తుతానికి తను బాగాలేదు కాబట్టి. బ్యాక్ సైడ్ గర్ల్స్ నుంచోమ్మా, నువ్వు నుంచో, కాసేపు నుంచో. నువ్వేగా మాట్లాడుతుంది, నువ్వు నుంచుంటే అందరు కామ్గా ఉంటారు. కూర్చో. మీ కాన్సన్ట్రేషన్ కోసం మేము కొంచెం గొంతులు పెంచాల్సి వస్తుందిరా. సరేనా? అయిపోయింది 5-10 minutes. ఓకే. అయితే ఇంకా తీరా చూస్తే ఈరోమా వాళ్ళకి ఆవుల కోసం ఈరోమాని రక్షించాలనుకున్నారు నాన్న. కానీ ఈరోమా అంటే
ఎవరికి ప్రేమ లేదమ్మా. అయితే ఏమవుతుందంటే డాక్టర్ అమ్మ గారు మాత్రం చాలా రోజు దగ్గరుండి మందులు ఇస్తుంది అనమాట. తను మళ్ళీ 2 అవర్స్కి ఒకసారి వస్తుంది, మాటి మాటికి లోపలికి వస్తుంది, వచ్చి చూసుకొని తన్ని. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఈరోమా కొంచెం బాగుపడుతున్నాను, తనలో ఓపిక వస్తుంది, తనంతటికి తానే లెగుస్తుంది, తనంతటికి తానే నడిచే పరిస్థితిలో కూడా ఈరోమా వస్తుంది అనమాట. ఈరోమో వస్తుంది. ఇప్పుడు ఈరోమాకు శక్తి వచ్చిందా లేదా? తనంతటి తాను నడుస్తుందా లేదా? నడుస్తుంది కదా, ఓకేనా? అయితే అసలు మొన్నటిదాకా ఎంత భయం వేసింది. ఈరోమా బ్రతుకుతుంది అనుకున్నారా, చనిపోద్ది అనుకున్నారా? కానీ ఈరోమా అద్భుతంగా ఆమె బ్రతుకుతుంది, చక్కగా స్వస్థత పొందుతుంది. ఎవరి నామంలో స్వస్థత పొందింది? ఎవరి నామంలో స్వస్థత పొందింది కదా. ఆ ప్రార్థన ఎవరు చేశారు? డాక్టర్ అమ్మ చేసింది. తనేమంది? అయ్యా నేను చేయగలిగిందంతా చేశాను, కానీ అంతా నీ చేతిలోనే ఉంది. బలమైన నీ చేతితో ఈ పేద బిడ్డని తాకి స్వస్థపరిచి నయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాను ప్రభువా. నా చేతనైనంత చేశాను, కానీ నీ చిత్తమే జరుగును గాక ఈ బిడ్డ పట్ల అని ప్రార్థన చేస్తుంది. అయితే ఏమవుతుందంటే ఇంకా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా అక్కడంతా బాగా హడావిడిగా ఉంటుంది. ఇంకా డాక్టర్ అమ్మ గారు ఈరోమా అని పిలుస్తుంది. పిలిచి, ఈరోమా నువ్వు ఇంకా బాగా అయిపోయావు కదా, ఇంకా నెక్స్ట్ వీక్ నువ్వు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపో అని చెప్తుంది. ఏమంటుంది నెక్స్ట్ వీక్? ఏం రాసింది ఈరోమాకి? డిశ్చార్జ్ రాసింది. అంటే హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా చూడు ఈరోమా ఫుల్ హ్యాపీ, తనతో పాటు వచ్చిన వాళ్ళు ఫుల్ హ్యాపీ వాళ్ళందరూ. ఎందుకంటే ఈరోమా ఇంకా బాగైపోయింది కదా, ఈరోమా బాగైపోయింది అంటే షీ కెన్ గో టు ద హోమ్. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అనేసరికి ఇంక ఈరోమా కూడా సంతోషం ఉంటుంది. ఆ రోజు మిషన్ స్టేషన్లో అందరికీ వెళ్ళి చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను బాగైపోయాను, నన్ను తీసుకెళ్ళిపోమన్నారు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి సంతోషంగా అందరికీ చెప్తుంది. కానీ పిల్లలు ఒక్క చిన్న మాట, నా వైపు చూస్తారా అందరూ? నా వైపు చూస్తున్నారుగా నా వైపే. అయితే తెలుసా తనకు మనసులో చాలా బాధ ఉందమ్మా, మనసులో చాలా బాధ ఉంది. ఎందుకో చెప్పనా? ఈరోమా కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంది కదా, ఉందా లేదా హాస్పిటల్లో? అప్పుడు సాయంకాలం పూట ఒక చెట్టు దగ్గర ఎంతమంది వచ్చేవాళ్ళు? మధ్యాహ్నం పూట ఎంతమంది? నెంబర్ చెప్పానుగా మీకు. వెరీ గుడ్, గర్ల్స్ చెప్పారా? 85 to 90 మెంబర్స్ వస్తారని చెప్పాను కదా. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగాలేని వాళ్ళు, కుంటి వాళ్ళు, కొంచెం దగ్గు, జ్వరము, రోగాలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు తీసుకొచ్చిన కళ్ళు వాచిన వాళ్ళు, వీళ్ళందరికీ వైద్యం ఎవరు చేస్తున్నారు? డాక్టర్ అమ్మ చేస్తుంది. కానీ డాక్టర్ అమ్మ ఫస్ట్ ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఏ పాటతో ప్రారంభించింది? యేసు నన్ను ప్రేమించిననే పాటతోటి ముందుకు తీసుకుని ఇంకా అలాగే ఇదే క్లాస్లో రోజు సాయంకాలం పూట అందరితో పాటు ఈరోమా కూడా కూర్చునేది. ఈరోమా కూడా యేసై గురించి వినేది. ఈరోమా కూడా ఆ పాటలన్నీ నేర్చుకుంది. ఈరోమా కూడా ఆ పాటలన్నీ, ఆ పదాలు, ఆ రాగాలు అన్నీ చక్కగా నేర్చుకుంది. తను కూడా యేసు నన్ను ప్రేమించిననే పాట నేర్చుకుంది. అందరితో పాటు యేసయ్య ప్రేమ గురించి ఆ డాక్టర్ అమ్మ చెప్పింది కదా, తను కూడా వినింది. తను ఎవరైనా ప్రేమించారా? చెప్పండి బాయ్స్. ఎవరు ప్రేమించలే. తను బతకాలని ఎందుకు కోరుకున్నారు? ఆవుల కోసం బతకాలని కోరుకున్నారు. కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఫస్ట్ టైం తను రియలైజ్ అయింది. యేసయ్య తనని ప్రేమిస్తున్నాడని ఫస్ట్ టైము మిషనరీ డాక్టర్ చెప్పేటప్పుడు రియలైజ్ అయింది. నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? చూడండి పాపం పిల్లలు అలసిపోయారు కదా మీరు. కానీ ఈరోమా అనుకుంది నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారా అంటే యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడా అని తను తెలుసుకుంది. చక్కగా రాగాలతోటి, చక్కగా పాటలతోటి తను కూడా రోజు మిషనరీ డాక్టర్ అమ్మ రోజు వాక్యం చెప్తుంటే వినేదనమాట. అలా అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది కదా. ఈరోమా ఇంటికి వెళ్ళిపోద్దా లేదా? మరి ఇవన్నీ ఎవరైనా చెప్తారా? చెప్పరు. అక్కడికి వెళ్తే ఏం పని చేయాలి? పొలాల్లో ఏం చేయాలి? కాకులు తోలుకుంటూ ఉండాలి కదా. అయితే ఈరోమా అనుకుంది, సరేలే నేను ఇన్నాళ్ళు నేర్చుకున్నది అట్లీస్ట్ ఆ పని చేసుకుంటా గుర్తు తెచ్చుకుంటాను, కొన్ని పాటలు పాడుకుంటాను అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. కానీ మనసులో అంత దుఃఖము, ఎంత వేదన అంటే ఇంకా ఆ బాధ తట్టుకోలేక మిషనరీ దగ్గరికి వెళ్ళిపోద్దిరా ఒకరోజు సాయంకాలం.
వెళ్ళిపోయి ఇట్లా కామ్గా నుంచుంటుంది గేటు దగ్గర. మనమైతే ఏం చేస్తాం? టక్ 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 అని కొడతా కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ కల్చర్ లేదు. వాళ్ళు ఏంటంటే గేటు దగ్గరికి వెళ్ళి కామ్గా నుంచుంటారు. అది చూసి మిషనరీ మేడం బయటకు వచ్చి, ఏంటి రోమో ఏంటి వచ్చావంటే కామ్గా సిగ్గుపడతా ఇలా నుంచుంటుంది అనమాట. ఏంటి రోమో ఏంటంటే, మేడం నాకు బాగాలేదు మేడం నాకు బాగాలేదంటే, ఏంటి రోమో ఏమైంది మళ్ళీ నీకు బాగాలేదా? ఇప్పుడేగా బాగున్నావని డిశ్చార్జ్ రాశాను నేను. అయితే ఏమన్నా తిన్నావా అమ్మ? ఏమన్నా పడలేదా నీకు ఒంట్లో అని చెప్పి ఆమె టెన్షన్ పడిపోతుంది. టెన్షన్ పడిపోతే లేదు మేడం అని చెప్పి గట్టిగా ఏడ్చేస్తుంది. లేదు మేడం అని చెప్పి గట్టిగా ఏడ్చేస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు వీరమ్మంటే, లేదు మేడం నా హృదయంలో చాలా బాధగా ఉంది మేడం అని. ఏంటమ్మా నాతో చెప్పంటే, మేడం నాకు ఒక విషయం చెప్తారా అని అడుగుతుంది. చెప్తానమ్మా అంటే, యేసయ్య నన్ను బాగు చేశాడు కదా అని అంది. యేసయ్య నన్ను బాగు చేస్తాడు. యేసయ్య బాగు చేశాడా లేదా ఈరోమని? అయితే ఈరోమో ఏం అడుగుతుందో తెలుసా? కానీ నా లోపల హృదయాన్ని బాగు చేస్తాడా అని అడుగుతుంది. పై శరీరాన్ని అయితే దేవుడు నా రోగాన్ని తీసేసాడు, కానీ నా హృదయాన్ని బాగు చేస్తాడా? మీరు చెప్పారు కదా పరలోకంలో స్థలం ఉందని. ఆ పరలోకానికి ఆయన నన్ను రాణిస్తాడా? ఆ పరలోకంలో నాకు స్థానం ఉందా అని చెప్పి ఏడ్చేస్తుంది. మేడం నాకు కూడా పరలోకం కావాలి మేడం యేసయ్య నా పాపాలు కూడా క్షమిస్తాడా? నాకు చెప్పండి మేడం, నాకు కావాలి మేడం, నాకు నిశ్చయత కావాలి మేడం అని అంటే, అప్పుడు ఏం చేస్తుందంటే మిషనరీ మేడము మెల్లగా పక్కకు తీసుకెళ్ళి ఒక బైబిల్ తన చేతిలో పెట్టేసి, అమ్మ కూర్చో అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా చెప్తుంది, మా దేవుని బిడ్డలగుటకు అందరికీ అధికారం ఇవ్వబడింది. అయితే ఏం చేయాలి మనము? యేసుక్రీస్తు ప్రభు నీ పాపాల కొరకు నా పాపాల కొరకు కలువరి సిలువ పైన క్రయధనం చెల్లించి మరణించాడని నమ్మాలా, విశ్వసించాలా? నమ్మాలి, విశ్వసించాలి. అంతేగాని భూత వైద్యుడు ఉన్నాడు, మాంత్రికుడు ఉన్నాడు, అజోకు ఉన్నాడు, నీ సొంత కార్యాల వల్ల నువ్వు బాగుపడతావని మాత్రం నీవు నమ్మకూడదంటే, మేడం నేను నమ్మను మేడం, నేను ఇంకా నమ్మను, నేను యేసయ్యనే నమ్ముకుంటాను, ఆయన నా పాపాల కొరకు మరణించాడని నేను నమ్ముకుంటాను, ఆయన నా పాపాలకు రావాల్సిన శిక్షనంతటిని కలువరిసిలో భరించాడని నేను నమ్ముతున్నానంటే, అది దేవుని వాగ్దానం అమ్మ. బైబిల్లో ఎవరు తనను అంగీకరిస్తారో ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను అని చెప్పి ఆ చిన్న పాపని అంటది, నువ్వు రోజు ప్రార్థన చేసుకోమ్మా, రోజు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడు, బైబిల్ చదువుకొనట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడని నెమ్మదిగా తనని నెమ్మదిపరిచి తనని ఇంటికి పంపించేస్తుంది. అయిపోతుంది స్టోరీ. 2 minutes. వైపుకుందా చేతిలో తండి. పాపం కదా. కానీ మీకు ఇప్పుడు భలే అంకుల్ మధ్యాహ్నం భలే అనౌన్స్ చేశారా, మాకు ఇదివరకు 11 రోజులు VBS పెట్టి లాస్ట్లో తిప్పి ఇంత మొక్క బిస్కెట్ పెట్టి పంపేవాళ్ళు. నిజం పెట్టండి దించండి, మీకేమో మీ ఇష్టం, మాకు కూడా అంతేలే. ఇప్పుడు మా సీఎన్ పిల్లలకి హ్యాపీ గంటకి మళ్ళీ వచ్చాక స్వీట్లు ఉన్నాయంట, మళ్ళీ వచ్చాక ఏదో ఉందంట. అంకుల్ ఇందాక అనౌన్స్ చేస్తుంటే నాకు మా చిన్నప్పుడు నాకు ఇప్పటికి డౌటే. మాది బెరాకా ప్రార్థనా మందిరం, మీది కూడా బెరాకానే కదా, మర్చిపోయాను. తెనాలి మాది. 10 రోజులు VBS పెట్టేవాళ్ళు, 11వ రోజు తిప్పి ఇంత మిక్సరుని ఇంత స్వీట్ ఇచ్చేవాళ్ళు మాకు. నిజం నాన్న. ఇప్పుడు మీరు మీ ఇష్టం, మేము కూడా ఉంది. ఇప్పుడు మా సీఎంలో మా పిల్లలు ఫుల్ ఎంజాయ్. దేవుడు మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాడు, తప్పులేదు అందులో, ఆశీర్వాదం అదంతా. అవును, ఎక్కడ ఆగాము ఇంతకి? స్టోరీ చెప్పండి, నాకే మరిపోయింది. ఈరోజు ఏమైంది? ఏం చేసింది బైబిల్ ఇచ్చి? అయితే ఈరోమా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తనకి నచ్చదు నాన్న, ఎందుకంటే అనుదినం వాక్యము బైబిలు అవన్నీ వింటూ వచ్చింది కదా, పాటలు పాడుకుంటూ. తను పాటలు పాడటంలో దేవుణ్ణి ఆరాధించడంలో ఎంతో ఆనందించేదంట, ఎంతో ఆనందించేది. అయితే ఇంకేం చేస్తుందంటే, ఇట్లయితే కుదరదు, నేను మళ్ళీ మిషన్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నేను అక్కడ మళ్ళీ యేసయ్య గురించి బాగా వినొచ్చు. అయితే అక్కడ మిషన్ స్టేషన్లో చాలామంది చదువుకునేవాళ్ళు. వీళ్ళ ఊరిలో చదువు ఉందా? వీళ్ళ ఊరిలో చదువుకోవటానికి అవకాశం లేదు. తను అనుకుంటుంది, నేను మిషన్ స్టేషన్కి మళ్ళీ వెళ్ళిపోతే అక్కడ మిషనరీ మేడం, డాక్టర్ మేడం నన్ను చదివిస్తుంది అంటది. కానీ ఇప్పుడు ఈరోమో ఎవరికి చెప్పాలి ఈ విషయం? ఎవరికి చెప్పాలి? పేరెంట్స్ ఒప్పుకుంటారా? మరి చెప్పకుండా వెళ్ళకూడదు, ఎందుకంటే తినే యేసయ్య బిడ్డ అయిపోయింది కదా. ఇప్పుడు
యేసయ్య నమ్ముకుంది కదా, అబద్ధం చెప్పకూడదు కదా. సరే నేను మా అమ్మకి చెప్తాను యేసయ్య, కానీ మా అమ్మకి చెప్పాలంటే భయంగా ఉంది యేసయ్య అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంది. యేసయ్య మా అమ్మ నన్ను ఒప్పించేసయ్య, యేసయ్య నాకు వెళ్ళి చదువుకోవాలని ఉంది యేసయ్య, యేసయ్య నేను మిషన్ స్టేషన్లో ఉండాలనుకుంటున్నాను యేసయ్య, నువ్వు మా అమ్మ నాతో మాట్లాడేసయ్య అని రోజు ప్రార్థన చేసుకుంటుంది. ఒకరోజు వాళ్ళ అమ్మ తను పని చేసుకుంటూ ఉంటారు. చూడండి, మాటల్లో నేను పిక్చర్స్ చూపించడమే మర్చిపోయాను. చూడండి, అనేక మంది వచ్చి ఇక్కడ వైద్యము పొందుతున్నారు. అలాగే చూడండి, అనేక మంది వైద్యం పొందే వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. చూడండి, డాక్టర్ అమ్మ గారు వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎంతో చక్కగా చెప్తా ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే నల్లటి నీ హృదయము తెల్లగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా నా హృదయం కార్చబడితే ఎక్కడ స్థానం ఉంటుంది? మనకి ఎక్కడ స్థానం ఉంటుంది? ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళందరికీ వైద్యం కూడా తను చేస్తుంది. ఆ తర్వాత ఈరోమాని ఇంటికి తీసుకెళ్ళిపోమని, పర్వాలేదు కొంచెం బాగానే ఉందని చెప్తారు. ఆ తర్వాత సారీ నాన్న ఫాస్ట్గా తీసేస్తున్నాను. ఇక చూడండి, ఇక్కడ ఈరోమా కొంచెం బాగైపోతుంది. ఆ తర్వాత చూడండి, దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని వాక్యం చెప్తుంది కదా ఈరోమాకి డాక్టర్ అమ్మ. చూడండి ఆ ఫోటో చూడండి. ఇక్కడ ఫోటోలో ఎవరున్నారు? ఇంకా ఏం కనపడుతుంది? అక్కడ పరలోకం కనపడుతుంది కదా. పరలోకంలో స్థానము, పరలోకానికి ద్వారము. పోనీ నీ హృదయ ద్వారము, నీ హృదయం అనే తలుపుని ఆయన తట్టుచున్నాడు. ఈరోజు నీవు ఈరోమా ఎలాగ ఆహ్వానించిందో దేవుని అలాగ నీవు ఆహ్వానించాలని యేసయ్య కోరుతున్నాడు. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ పొలంలో పని చేసుకుంటుంటే ధైర్యంగా వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతుంది. అమ్మ నేను మిషన్ స్టేషన్కి వెళ్తానమ్మా, అక్కడ చాలామంది చదువుకుంటున్నారమ్మా, నేను కూడా చదువుకుంటున్నామ్మా. వాళ్ళ అమ్మ ఏమంటుంది? ఏయ్, ఎవరు చేస్తారు ఇంట్లో పని? కలప ఎవరు మోస్తారు? కట్టెలు ఎవరు మోస్తారు అని చెప్పి వాళ్ళమ్మ గట్టిగా అరుస్తుంది. అరిస్తే ఇంక పాపం తను కామ్ అయిపోతుంది. కానీ వాళ్ళమ్మ మళ్ళీ ఆలోచిస్తుంది. ఎందుకు ఆలోచిస్తుందో తెలుసా? డాక్టర్ అమ్మ వాళ్ళ అమ్మాయిని ఎలా చూసింది? ప్రేమగా ట్రీట్ చేసింది కదా. ఆ మాంత్రికుడు ఎలా చేశాడు? అన్ని ఘాట్లు పెట్టి పంపించాడు. ఈరోమాకైతే తర్వాత తను స్వస్థత పడ్డాక నాన్న ఒకసారి ఎలా ఆలోచిస్తుందో తెలుసా? డాక్టర్ అమ్మ గారి ఇల్లు వెలుగుమయంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. ఆ మాంత్రికుడు ఎంత భయంకరంగా తన శరీరాన్ని ఇలా గీసేశాడు. అలాగే వారి ప్రదేశాలు ఎలా ఉండేవి? చీకటిగా మురికిగా ఉండేవి. అబ్బా ఈ డాక్టర్ అమ్మ గారి దగ్గర ఇంత బాగుందేంటి అని ఎప్పుడు అనుకునేది. అయితే ఇంకా ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ అంటది, సరేలే మళ్ళీ పక్షులు వచ్చిందాక నువ్వు మిషన్ స్టేషన్కి వెళ్ళి చదువుకో, నేను కూడా మీ నాన్న అడుగుతానని అంటది. సాయంకాలం వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న రాగానే అడుగుతుంది వాళ్ళ అమ్మ. అడిగితే సరే మీ ఇష్టం, మీరేది చేసుకుంటే అది చేసుకోండి అని చెప్తాడు. ఇంకా చూసుకో ఈరోమో ఎంత హ్యాపీ అంటే గబా తన వస్తువులన్నీ మూట కట్టుకుంటుంది. ఇక నెత్తిని పెట్టుకొని ఎక్కడికి వెళ్తుంది? ఏ స్కూల్కి? ఇందాక నేను చెప్తున్నా కదరా, ఎక్కడికి వెళ్ళిందిరా? మిషన్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళంగానే అక్కడ మిషనరీ చూడంగానే ఎంత సంతోషపడుతుంది అంటే డాక్టర్ అమ్మ ఈరోమని చూడంగానే, ఈరోమ నువ్వు వచ్చేసావంటే, అవును డాక్టర్ మేడం నేను వచ్చాను, చదువుకోవటానికి వచ్చాను, ఇక నుంచి నేను కూడా బైబిల్ చదువుకుంటానండి. ఇంకా తీరా చూస్తే తన్ని స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఇంకా అక్కడ అవన్నీ చెప్తుంటే ఆ గీతలుగా కనపడతా ఉంటాయి. చూడండి, ఒకరోజు ఒక బోర్డు మీదే ఇట్లా పెట్టుంది. ఏంటిది ఈరోమ అని అడిగితే కోడిగుడ్డు అంది. ఏమంది? ఇది కోడిగుడ్డా? ఏంటిది? అబ్బా ఏంటిది? ఏంటి 2 రకాలుగా వస్తున్నాయి? 0 అంట, సర్కిల్ అంట. పాపం దానికేం కోడిగుడ్డు అనే తెలుసు. సూపర్, వెరీ గుడ్, ఓకే, నైస్. అయితే కోడిగుడ్డు అని చెప్తే ఇక అక్కడ అందరూ పక్క నవ్వుతారంట. కానీ కొన్నాళ్ళకి ఇరుమ్మ కూడా బాగా చదివేస్తుంది, బాగా బైబిల్ చదువుకుంటుంది, తను కూడా స్కూల్కి వెళ్తుంది, అన్నీ నేర్చుకుంటుంది, అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి బాగా దేవుని గురించి తెలుసుకుంటుంది. అంతేకాదు, ముఖ్యమైన విషయం అందరూ వినాలా, దేవుడు తనని ఎంతో ప్రేమిస్తున్నాడని తను బాగా ఎరిగింది. తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చింది. ఆ పరలోక రాజ్యంలోకి తను వెళ్తాననేటువంటి నిశ్చయత తను కలిగింది. ఎందుకంటే తను ఒప్పుకుంది తన పాపాలు. క్రీస్తు నా కొరకు చనిపోయినాడు, క్రీస్తు నా కొరకు ఒక్కడికే కాదు లోకంలో ఉన్న వారందరి పాపాల కొరకు చనిపోయాడని తను నమ్మింది. అంతేకాదు, దేవుడు నేను చనిపోతే ఆయన ఉండే పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇస్తాడు, నాలో పాపం లేదు, ఎందుకంటే నా పాపాన్ని దేవుడు క్షమించేశాడు, దానికి రావాల్సిన క్రయధనాన్ని కలువరి శిలువలో
సమర్పించేశాడు. నేను ఇంకా ఏ పనిష్మెంట్ లేదని తను నమ్మి తను దేవుని బిడ్డ అయింది కాబట్టి ఒక సంతోషంగా అక్కడే ఉండిపోతుంది. తను ఇంకా కొన్నాళ్ళు ఏమవుతుందో తెలుసా, బ్యాప్టిజం కూడా తీసుకుంటుంది. ఏం తీసుకుంది? అక్కడున్న సంఘంలో ఒక సభ్యురాలుగా చేరుతుంది. కథ అయిపోయిందా? ఇంతటితో అయిపోయిందా? క్లోజ్ చేయనా? లేదా అవ్వలే, ఇంకొక మాట ఉంది. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందో తెలుసా, అదే ఈరోమా ఉన్న గ్రామంలో ఒక ఆఫ్రికన్ సువార్థికుడు వస్తాడు. ఆయన పేరు ఏంటంటే తోమాసి. చెప్పండి. ఆయనను ఆమె వివాహం చేసుకుంటుంది. ఆ తెగలో వాళ్ళు మొట్టమొదటి క్రైస్తవ కుటుంబంగా స్థిరపడతారు. వారు క్రీస్తుని ప్రకటిస్తూ వారి జీవితాన్ని సాగింపజేస్తూ వచ్చారు. పిల్లలు ఒక్క మాట నా వైపు చూస్తారా? ఈరోమా తన హృదయంలో క్రీస్తుని చేర్చుకున్నట్టుగా మీలో ఎంతమంది చేర్చుకుంటారు? ప్లీజ్ అందరు చేతులు ఎత్తకండి నాన్న. అందరు తీసుకుంటే మాత్రం దేవుని నిర్ణయం తీసుకుంటాం. ఓకే, పరలోక రాజ్యంలో స్థానం కావాలనుకున్న వాళ్ళు, ఈరోమా వలె క్రీస్తుని నా హృదయంలో చేర్చుకుంటానన్న వాళ్ళు, పాపం నుండి నేను విడిపింపబడాలని కోరుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా సంతోషం నాన్న, చాలా చాలా సంతోషం. అంకుల్ వాళ్ళు మీ అందరి కొరకు ఈ ప్రయాస తీసుకుందే దీని కొరకు. మీ తీర్మానాన్ని దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. మేము కూడా ఇలా చిన్నపిల్లలుగా వచ్చినప్పుడు మమ్మల్ని కూడా VBSలు తీసుకెళ్తేనే మేము కూడా ఇలా ఎదిగి దేవుని బిడ్డలుగా